హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. నేను మీ సింధుని. ఇవాల్టి వీడియోలో ఎంతో రుచికరంగా రైస్, రోటీ, పూరి, పుల్కా, చపాతీ ఇలా దేనిలోకైనా పర్ఫెక్ట్గా సూట్ అయిపోయే ఎగ్ మసాలా కర్రీని చాలా సింప్లెస్ట్ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాను. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి అనేది వేసుకున్నాను. ఈ శనగపిండిని కేవలం లో హీట్లోనే శనగపిండి నుంచి మంచి సువాసన వచ్చే వరకు డ్రై రోస్టింగ్ అనేది చేసుకోవాలి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో నేను టోటల్గా 3 ఎగ్స్ అనేవి యూజ్ చేశాను. ఎగ్స్ అనేది ఆల్రెడీ నేను బాయిల్ చేసుకుని పైన పెంక్ అనేది రిమూవ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. సో శనగపిండి అనేది వన్స్ మంచి సువాసన వస్తున్నప్పుడు ఈ శనగపిండి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, అన్ని 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకోండి. ఎందుకంటే రిమైనింగ్ క్వాంటిటీ మనం కర్రీ ప్రిపరేషన్లో ఫర్దర్గా యూజ్ చేస్తాం. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఆయిల్లో ఒకసారి బాగా మిక్స్ చేయండి. తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్కి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు నైఫ్ యూజ్ చేసి అక్కడక్కడ ఘాట్లు లాగా పెట్టుకోండి. ఎగ్ చివరి వరకు పెట్టొద్దు, మధ్య మధ్యలో ఇలా పెట్టుకుంటూ ఉంటే మనకి కర్రీ లోపల వరకు కూడా వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎగ్స్ తినేటప్పుడు. సో ఈ ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని కడాయిలోకి వేసి కేవలం లో హీట్లోనే ఎగ్స్ అనేది పైన లేయర్ కొంచెం క్రిస్పీగా టర్న్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. అప్రాక్సిమేట్లీ 5 మినిట్స్ వరకు టైం అనేది పడుతుంది. మనకి ఇలా ఫ్రైయింగ్ చేసుకుంటే ఎగ్స్ అనేది గ్రేవీ మాత్రమే కాకుండా ఎగ్స్ కూడా చాలా రుచికరంగా ఉంటాయండి. సో ఫ్రై అయిపోయిన ఈ ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మీరు ఈ రెసిపీ ప్రిపరేషన్లో ఎగ్స్ క్వాంటిటీని కావాలనుకుంటే పెంచుకోవచ్చు. నేను ఈ కర్రీని టోటల్గా 3 మెంబర్స్కి సరిపడా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ రెండు కూడా కేవలం లో హీట్లోనే చిటపట అనే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఈ రెసిపీ ప్రిపరేషన్లో నేను మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 4 తీసుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్నంత సన్నగా తరిగి వాటిని వేసుకున్నానండి. ఈ ఉల్లిపాయలు అనేది ఫస్ట్ కేవలం లో హీట్లోనే ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. ఆల్రెడీ ఇందాక ఎగ్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసాం కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ సాల్ట్ కంటెంట్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు లో టు మీడియం హీట్లోనే ఆనియన్స్ అనేది మనకు కొంచెం బాగా దగ్గరికి కుక్ అయ్యి మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో వన్స్ ఆనియన్స్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఫ్లేమ్ అనేది లోలోకి అడ్జస్ట్ చేసుకుని ఈ రెసిపీ ప్రిపరేషన్లో నేను 3/4 కప్పు వరకు టొమాటో ప్యూరీ అనేది యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర టొమాటో ప్యూరీ అవైలబిలిటీలో లేకపోతే ఈ ప్లేస్లో బాగా పండినటువంటి 2 పెద్ద సైజ్ టొమాటోల్ని వీలైనంత సన్న ముక్కలుగా తరిగి వాటిని కూడా వేసుకోవచ్చు. ఈ టొమాటో ప్యూరీని ఆనియన్స్ని బాగా మిక్స్ చేసుకుని కడాయికి సరిపడే లిడ్ అనేది పెట్టేసి లో టు మీడియం హీట్లో ఈ టొమాటో ప్యూరీ నుంచి పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. అప్రాక్సిమేట్లీ ఒక 4 to 5 మినిట్స్ టైం అయితే పడుతుంది. మీన్వైల్ మనకి ఆనియన్స్ కూడా చాలా బాగా కుక్ అయిపోయి ఉంటాయి. వన్స్ లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే వీడియో క్లిప్లో చూపించినట్టు మనకి టొమాటో ప్యూరీ, ఆనియన్స్ రెండు కూడా బాగా బ్లెండ్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి కూడా వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి. మిరియాల పొడి యాడింగ్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, బట్ వేస్తే ఫ్లేవర్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుందని నేను వేశాను. మసాలా పొడులు అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మరొక 2 నిమిషాల పాటు లో హీట్లో కుక్ చేసుకోండి. దానివల్ల మనం వేసిన మసాలా స్పైసెస్ ఫ్లేవర్ అంతా కూడా ఆనియన్ టొమాటో మిశ్రమానికి బాగా పడుతుంది. ఇప్పుడు ఇందాక స్టార్టింగ్లో డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి శనగపిండిలోకి ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా థిక్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న ఈ పేస్ట్లో ఎలాంటి లమ్స్ అనేవి లేకుండా చూసుకుని కర్రీలోకి వేసేసి పేస్ట్ అనేది బాగా కలుపుకుని 2 to 3 మినిట్స్ పాటు లో హీట్లో కుక్ చేసుకోవాలి. తర్వాత మీరు తినే గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ కంటెంట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే అప్రాక్సిమేట్లీ ఒక 1.5 కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేశాను. తర్వాత మీ రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి. కారం వేసుకునేటప్పుడు రిమైనింగ్ మసాలా స్పైసెస్ పౌడర్స్లో కూడా ఘాటు ఉంటుందన్న విషయం దృష్టిలో పెట్టుకుని వేసుకోండి. లేకపోతే కర్రీ అనేది బాగా స్పైసీగా అయిపోయి అస్సలు తినలేరు. సో కారం వేసిన తర్వాత బాగా కలుపుకుని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర గరం మసాలా పౌడర్ అవైలబిలిటీలో లేకపోతే స్టార్టింగ్లో జీలకర్ర ఆవాలు వేసుకున్నప్పుడు ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 3 నుంచి 4 లవంగాలు వేసుకుని వాటితో పాటు ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఇందాక స్టార్టింగ్లో టోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రై అయిపోయిన ఎగ్స్ని కూడా ఇందులోకి వేసేసి బాగా కలుపుకోండి. ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుని
ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయి గ్రేవీ నుంచి పైకి ఆయిల్ అనేది ఫ్లోట్ అయ్యే స్టేజ్ వరకు కుక్ చేసుకోవాలి, లో టు మీడియం హీట్లోనే. మధ్య మధ్యలో ఒకసారి లిడ్ అనేది ఓపెన్ చేసి మిక్స్ చేసుకుంటూ ఉండండి. దానివల్ల మనకి ఆనియన్ టొమాటో మిక్స్చర్ అనేది అడుగు పట్టేయకుండా ఉంటుంది. ఈ కర్రీని బాగా దగ్గరకు వచ్చే వరకు, అంటే బాగా థిక్ కన్సిస్టెన్సీలో తినడానికి ఇష్టపడితే బాగా దగ్గరకు వచ్చే వరకు ఉంచి అప్పుడు ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయండి. లేదా కొంచెం సెమీ థిక్ కన్సిస్టెన్సీలో తినడానికి ఇష్టపడితే వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతున్నప్పుడు ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు కసూరి మేతి అనేది తీసుకుని 2 అరచేతుల మధ్యలో నలుపుకుని అది వేసేసుకోండి. కసూరి మేతి వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మీ దగ్గర అవైలబిలిటీలో లేకపోతే స్కిప్ ఆఫ్ చేసేయండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకులను కూడా వేసి లాస్ట్లో మీకు ఇష్టం ఉంటే ఒక 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని బాగా కలుపుకుని సర్వ్ అవుట్ చేసుకోండి. సో చాలా బాగుంది కదా, తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో లింక్ ఫార్వర్డ్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై